హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. నేను మీ హిస్టరీ ఫ్యాకల్టీ ఉమామహేశ్వర్. మరి ఈరోజు మనము ఏపీపీఎస్సీ గ్రూప్ 2 నిర్వహించే గ్రూప్ 2 మెయిన్స్లో అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్ ఏపీ హిస్టరీ. ఏపీ హిస్టరీలో ఏన్షియంట్ ఏపీ హిస్టరీ, మిడివల్ ఏపీ హిస్టరీ అండ్ ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర అని 3 టాపిక్స్ ఉంటాయి. ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర మరియు ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. రీసెంట్గా గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా అయిపోయింది. ఇక గ్రూప్ 2 మెయిన్స్లో స్కోరింగ్ ఉన్న పేపర్ హిస్టరీ మరియు పాలిటీ. ఇక్కడి నుంచి అత్యధిక స్కోరు సాధించే అవకాశం ఉంటుంది. దాదాపుగా అభ్యర్థులు ఈ 2 సబ్జెక్టులో కనీసం 120 నుంచి 130, 135 మార్కుల వరకు గతంలో స్కోర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఈ 2 సబ్జెక్టులపైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఓకే, మరి మనం ఏపీ హిస్టరీలో ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో 3 టాపిక్స్లో ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర అనే టాపిక్స్ చూద్దాం. ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర. మరి మొత్తం ఆంధ్రుల చరిత్ర సంస్కృతిలో ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర మరియు ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర అనే ముఖ్యమైన 3 టాపిక్స్. అందులో ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర యూనిట్ 1 కింద ఇచ్చాడు. అందులో శిలాయుగం, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు అనే టాపిక్స్ కనిపిస్తాయి. ఇక్కడి నుంచి దాదాపుగా 15 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. గతంలో అయితే 15 నుంచి 20 అటు ఇటుగా టచ్ చేశాడు. కనీసం 15 మార్కులు, మ్యాక్సిమం 20 మార్కుల వరకు అడిగే అవకాశం ఉంటుంది. ఇక 2వ యూనిట్ కింద మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర ఇచ్చారు. మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర. ఈ మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో క్రీస్తు శకం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం వరకు ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి అనే టాపిక్స్ కనిపిస్తాయి. అందులో వచ్చే టాపిక్స్ ముఖ్యమైనవే. 1 కాకతీయులు, 2 కాకతీయుల అనంతర యుగం. కాకతీయుల అనంతర యుగంలో ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు అనే 2 టాపిక్స్ మనకు టచ్ అవుతాయి. దాంతోపాటు రేచర్ల పద్మనాయకులు లేదా వెలమనాయకులు అనే టాపిక్ ఉంది, కానీ అది గతంలో ఉండేది, తర్వాత ఆ టాపిక్ తొలగించేశారు. కాబట్టి కాకతీయులు చాప్టర్ తర్వాత ముఖ్యమైన చాప్టర్స్లో చెప్పుకోదగ్గది ముసునూరి నాయకులు మరియు రెడ్డి రాజులు అనే ఒక టాపిక్. ఇక మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన మరొక టాపిక్ విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యం. ఇవి మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన టాపిక్స్. ఇది 2nd యూనిట్లో ఉంచాడు. అయితే మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్రలో మరొక కోణంలో ఆలోచిస్తే గోల్కొండ కుతుబ్షాహీల కాలం నాటి సాహిత్యం మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి. గోల్కొండ కుతుబ్షాహీలు మొత్తం రాజకీయ చరిత్ర మనకు సంబంధం లేకున్నప్పటికీ వారి కాలం నాటి సాహిత్యం పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అంటే కాకతీయులు, ముసునూరి నాయకులు, రెడ్డి రాజులు మరియు విజయనగర సామ్రాజ్యం, దాంతోపాటు గోల్కొండ కుతుబ్షాహీల కాలం నాటి సాహిత్యం. ఇది 2nd యూనిట్ కింద ఇచ్చాడు. ఇక్కడి నుంచి కనీసం 12 మార్కులు, మ్యాక్సిమం 18 మార్కుల వరకు అడుగుతూ ఉన్నాడు. 12 నుంచి 18 మార్కుల వరకు టచ్ చేస్తున్నాడు. అంటే ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ నుంచి గతంలో జరిగిన ఎగ్జామ్స్ 2008, 2011, 2012, 2017, 2019 ఈ ఎగ్జామ్స్లో ఏన్షియంట్ మిడివల్ హిస్టరీల నుండి ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర నుండి దాదాపుగా 35 నుంచి 40 మార్కులు టచ్ చేస్తున్నాడు. 35 నుండి 40 మార్కులు, కొన్నిసార్లు 30, కొన్నిసార్లు 35, కొన్నిసార్లు 38 మార్కుల వరకు. అంటే సగటున 35 to 40 మార్క్స్. ఇక అత్యధిక మార్కులు అడుగుతున్న చాప్టర్స్ వచ్చి 3rd యూనిట్, 4th యూనిట్ అండ్ 5th యూనిట్. ఇదంతా ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర కిందకు వచ్చే టాపిక్స్. ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర నుంచి కనీసం 30 మార్కులు, మ్యాక్సిమం 35, 37 మార్కులు అడిగిన సందర్భాలు ఉన్నాయి. అంటే 75 మార్కుల్లో దాదాపుగా 40% క్వశ్చన్స్ మనకి ఆధునిక ఆంధ్రదేశ చరిత్ర నుంచి మాత్రమే వస్తున్నాయి. ఇది అభ్యర్థులు బాగా గమనించాలి. 3rd యూనిట్, 4th యూనిట్ అండ్ 5th యూనిట్లో అంతా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన అంశాలు కనిపిస్తాయి.
మరి ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో ముఖ్యమైన టాపిక్స్ ఒకసారి గమనిద్దాం. ఆధునిక ఆంధ్రదేశ చరిత్రలో టాపిక్లో మొదటిది ఆంధ్రదేశానికి ఐరోపా వారు రాక. ఆంధ్రదేశానికి యూరోపియన్స్ లేదా ఐరోపా వారు రాక ఎందుకు ఏంటి అనేది తర్వాత చూద్దాం. రెండోది ఆంధ్రదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన యుద్ధాలు, అంటే ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వారు ఎలా ఆక్రమించుకున్నారు లేదా ఆంధ్రదేశాన్ని ఎలా పొందారు అనే అంశం. ఇక్కడ కొన్ని యుద్ధాలు కూడా మనకు టచ్ అవుతాయి. ఆంధ్రదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన యుద్ధాలు. ఇక మూడో టాపిక్ ఆంధ్రదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన. ఆంధ్రదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన. ఇక నాలుగో టాపిక్ ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనకు వ్యతిరేకంగా ఆంధ్రదేశంలో వచ్చిన తిరుగుబాట్లు. అందులో సర్కార్ జిల్లాల్లో వచ్చిన జమీందారీ తిరుగుబాట్లు, రాయలసీమ ప్రాంతంలో వచ్చిన పాలేగాళ్ల తిరుగుబాట్లు మరియు సైనిక తిరుగుబాట్లు. సైనిక తిరుగుబాట్లు అత్యంత ముఖ్యమైనది 1857 తిరుగుబాటు. ఇక మరొక ముఖ్యమైన చాప్టరు సాంఘిక మత సంస్కరణ ఉద్యమం. ఆంధ్రదేశంలో సాంఘిక మత సంస్కరణ ఉద్యమం నాలుగవ టాపిక్ అత్యంత ముఖ్యమైనది. ఇక అత్యధిక మార్కులు అడుగుతున్న టాపిక్ మరియు ముఖ్యమైన చాప్టర్గా ఏం చెప్పచ్చు అంటే ఆంధ్రదేశంలో జాతీయ ఉద్యమం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. ఆంధ్రదేశంలో జాతీయోద్యమం. ఆంధ్రదేశంలో జాతీయోద్యమం అనే టాపిక్ నుంచే 15 మార్కుల నుంచి 20 మార్కులు టచ్ చేస్తున్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో 1852 మద్రాస్ నేటివ్ అసోసియేషన్ లేదా చెన్నపట్నం స్వదేశీ సంఘం అనే ఒక రాజకీయ సంస్థ స్థాపన నుండి 1947 వరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘటనలు. ఇదంతా 1852 టు 1947 వరకు ఆంధ్రాలో జాతీయోద్యమం అనే టాపిక్ కింద చూడొచ్చు. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఆంధ్రాలో జాతీయోద్యమం. ఇక మరొకటి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం, ఇవన్నీ థర్డ్ యూనిట్లో ఇచ్చాడు. థర్డ్ యూనిట్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ యూనిట్. 25 మార్కులు అడిగే అవకాశం ఉండే యూనిట్ థర్డ్ యూనిట్. కాబట్టి అభ్యర్థులు థర్డ్ యూనిట్ పైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఇక ఫోర్త్ యూనిట్లో మనకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వచ్చిన ఆంధ్రోద్యమం అనే చాప్టర్. ఆంధ్ర రాష్ట్ర అవతరణ మరియు విశాలాంధ్ర ఏర్పాటు అనేదంతా కలిపి ఒకటే చాప్టర్ కింద ఒకటే యూనిట్ కింద ఇచ్చాడు. ఆంధ్రోద్యమం అంటారు దీన్నే. 1903 నుండి 1953 వరకు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం చోటు చేసుకున్న పరిణామాలన్నింటినీ ఆంధ్రోద్యమం అనే చాప్టర్తో మనం చూడొచ్చు. ఇక 1953 నుండి 56 వరకు అటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇటు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పాటు కోసం వచ్చిన ఉద్యమం. దాన్నే విశాలాంధ్రోద్యమం అంటారు. విశాలాంధ్రోద్యమం ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ అనేది అవతరించింది. ఇక్కడి నుంచి దాదాపుగా 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా అడిగే అవకాశం ఉంటుంది. 6 క్వశ్చన్స్ వరకు మనం గెస్ చేయొచ్చు. ఇక ఫిఫ్త్ యూనిట్ మరియు చివరి యూనిట్ 1956 నుండి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు. 1956 2014 వరకు ఆంధ్రదేశంలో చోటు చేసుకున్న పరిణామాలు, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ ముఖ్యమంత్రుల కాలంలో చోటు చేసుకున్న సంఘటనలపైన క్వశ్చన్స్ టచ్ చేస్తూ ఉన్నాడు. ఇందులో కూడా మనం ఎక్కువగా దేనిపైన దృష్టి పెట్టాలంటే 1956 తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి నుండి అత్యంత ముఖ్యమైన ముఖ్యమంత్రుల్లో ఒకరు నందమూరి తారక రామారావు వరకు ఆంధ్రదేశాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులపైన ఎక్కువగా దృష్టి పెట్టాలి. నీలం సంజీవ్ రెడ్డి, తర్వాత దామోదరం సంజీవయ్య, తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి, తర్వాత పివి నరసింహరావు, ఇలా అనేక మంది ఆంధ్ర ప్రాంత ముఖ్యమంత్రులు. ముఖ్యంగా ఎన్టీ రామారావు 1994 వరకు 1995 వరకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అంటే 1956 నుండి 1994 వరకు ముఖ్యమంత్రుల కాలం నాటి సంఘటనలపైన ప్రతిసారి క్వశ్చన్స్ టచ్ చేస్తున్నాడు. తర్వాత నారా చంద్రబాబు నాయుడు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, రోసయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వంటి వారి కాలంలో క్వశ్చన్స్ తక్కువగా టచ్ చేస్తున్నాడు. దాదాపుగా అయితే 1956 నుండి 2014 వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న పరిణామాలపైన దాదాపుగా ఎన్ని క్వశ్చన్స్ టచ్ చేస్తున్నాడంటే 4-5 క్వశ్చన్స్ వరకు టచ్ చేస్తున్నాడు. ఇది ఓవరాల్గా ఆధునిక ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించిన టాపిక్స్. సింపుల్గా ఆంధ్రదేశానికి ఐరోపా వారు రాక, ఆంధ్రదేశంలో బ్రిటిష్ అధికార స్థాపన యుద్ధాలు, ఆంధ్రాలో బ్రిటిష్ పరిపాలన, 5
బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా వచ్చిన తిరుగుబాట్లు. 4 ఐదోది ఆంధ్రదేశంలో సాంఘిక మత సంస్కరణోద్యమం. 6 ఆంధ్రాలో జాతీయోద్యమం. 7 ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం వచ్చిన ఆంధ్రోద్యమం. 8 1956 నుంచి 2014 వరకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రుల కాలం నాటి విశేషాలు.